ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏమన్నా ఉగాది హడావుడి ఏమన్నా కనిపిస్తుందా? మామూలుగా డిప్యూటీ సీఎం భేటీ అవ్వడం అనేది పెద్ద చెప్పుకోవాల్సిన అంశం ఏం కాదు. ఏదో సందర్భాల్లో భేటీ అవ్వచ్చు. కాకపోతే ఈ మధ్యన వరుసగా 2, 3 సార్లు భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా డిప్యూటీ సీఎం అంటే ఒక జనసేన పార్టీ అధినేత కాబట్టి. అలాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించిన వ్యవహారం నడుస్తోంది. అలాగే మరో పక్క ఉగాదికి ఏమన్నా సీఎం మారతారా అనేది, లోకేష్ని సీఎంగా ఎప్పుడు ప్రకటిస్తారనేది, ఇవన్నీ నడుస్తున్న సమయంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో వరుస భేటీల వెనక ఆంతర్యం ఏంటి? ఏమన్నా ఒక ప్రచారం త్వరలో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఒక ప్రకటన ఏమన్నా విడుదలయ్యే అవకాశం ఉందా? లేదు, జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో ప్రజల్లోకి వెళ్తాను అంటున్నారు. జగన్ ప్రజల్లోకి వెళ్లే లోపే కూటమి ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేసే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? అందుకే ఈ భేటీలు వెనక కారణమా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మామూలుగా అయితే ఒక డిప్యూటీ సీఎం కూర్చోవడం అనేది పెద్ద ప్రాధాన్యత ఏమీ ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు డిప్యూటీ సీఎంలకే ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరుస భేటీలు కానీ, ఒక పక్క రాజ్యసభ స్థానాలకు సంబంధించి జనసేనకి 2 వస్తాయి, లేదంటే 1 వస్తాయి ఈ ప్రచారం. అలాగే నాగబాబు గారికి కూడా ఆయన అడుగుతున్నారని ఒక ప్రచారం. దానికి ఏమన్నా కారణమా ఈ భేటీలు? నేను విన్నదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని భవిష్యత్తు లీడర్గా ఎమర్జ్ చేయడానికి గతంలో చెప్పున్నారట. మీరు కొత్తగా రాజకీయాలకు వచ్చున్నారు, మీరు వెల్ సెటిల్డ్ అవ్వాలి, కొన్ని విషయాలు, అడ్మినిస్ట్రేషన్ విషయాలు మనం తరచూ మాట్లాడుకుంటుంటే బాగుంటుంది, మీకు అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేటటువంటి. అందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకుని తరచూ కలుస్తున్నారట. అంటే టీడీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు. టీడీపీకి సంబంధించి నాకున్న కొంతమంది మిత్రుల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, లోకేష్ని అట్లాగా పిలిచి చెప్తున్నారట. 2-3 గంటలు కూర్చుంటారట లోకేష్ కూడా చంద్రబాబుతో, వారంలో ఒకసారి. అలాగే ఈయన 2-3 గంటలు కూర్చుంటాట, వారమా 10 రోజుల ఇట్లాగా. దీంట్లో అప్పటికి ఈ రెగ్యులర్ గా జరుగుతున్న యాక్టివిటీస్ లో వాళ్ళకి ఎదురయ్యిన అంశాలు, అది ఎలా డీల్ చేయాలన్నది చెప్తున్నారట ఆయన. అంటే మనకి అధికారులు వ్యవహార శైలి ఇదంతా, ఆయన 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కదా ముఖ్యమంత్రిగా. అనుభవమే కాదు, ఇలాగ మీరు డీల్ చేయండి అనేది, ఎలా డీల్ చేయాలో నేర్పుతున్నారట. అదే సందర్భంలో లోకేష్ కి కూడా, నువ్వు సీఎం కావాలి, నీకు ఎప్పటికైనా ఈ కుర్చీ నీదే, ఈ ఛాంబర్ నీదే, అయితే నువ్వు పబ్లిక్ ఆమోదయోగ్యంగా తయారవ్వాలంటే అన్ని అంశాల మీద పట్టు ఉండాలి అని ఆయనకి నేర్పుతున్నారట. అంటే ఒక రకంగా క్లాసులు చెప్తున్నారు. అది అడ్మినిస్ట్రేషన్ పరంగానా, పొలిటికల్ గానా? అడ్మినిస్ట్రేషన్ పరంగా. సరే, ఎలాగూ కూర్చున్నప్పుడు పొలిటికల్ ఇష్యూ వస్తాయి సహజంగా. ఇప్పుడు ప్రజెంట్ మేబీ కూర్చోవడం ఏంటి అంటే, ఇవి రెగ్యులర్ గా జరుగుతున్నట్టు మనకి తెలియదు. ఇవి ఇప్పుడు జరుగుతున్న కాన్సెప్ట్ వల్ల, నిన్న జరిగింది నాకు అర్థమైనంత వరకు అయితే, క్రిందసారి లడ్డూ ఉదంతంలో వీళ్ళు కలిసి జాయింట్ గా ప్లాన్ చేశారు, సక్సెస్ అయ్యారు మొదట్లో. తర్వాత సిట్ నివేదిక వచ్చాక డిఫెన్స్ లో పడ్డారు. సిట్ నివేదిక రాగానే ఎప్పుడైతే అందులో వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే వచ్చిన నెయ్యి ట్యాంకర్ని వెనక్కి పంపించేస్తే, 4 రోజుల దాకా ఆ పేరు పెట్టి వేరే డైరీ పేరుతో తీసుకొచ్చి కలిపేశారు రెండోసారి అన్నటువంటిది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగిందన్నది ఆ నివేదికలో ఉంది. అంటే ప్రభుత్వం అని వాళ్ళు రాయరు అంతే, డేట్స్ ప్రకారం ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చిన ట్యాంకర్లు బోలే బాబా తిప్పి పంపిన ట్యాంకర్లు వేరే చోట అక్కడెక్కడో ఉండి కొన్ని రోజుల పాటు, ఆ తర్వాత అవే వేరే బిల్లులు పట్టుకుని వచ్చినాయి. వాటి అనుమతించేశారు. మరి ఎట్లా అనుమతించారో అర్థం కాలేదు. అదే టెస్టులు చేసింది, ఫస్ట్ సారి చేసిన టెస్ట్లే రెండోసారి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ల్యాబ్ ద్వారా చేసేసి వాటిని అనుమతించేశారు. అవి కలిపేశారు కూడా ఆ 4 ట్యాంకర్లు. కాబట్టి అది తప్పని తెలిసింది ఇక్కడ. రెండవది, ఆ మొదటిసారి ఉన్నప్పుడు జగన్ వాళ్ళు ఉన్న టైంలో చివరిలో ఈ కొన్ని మార్పులు చేయడం వల్ల ఇట్లా కుదిరినాయి. అంతకుముందు పెద్ద పెద్ద బల్క్ తయారీ కంపెనీలను మాత్రమే అలౌ చేయాలని రూల్ ఉంది. తర్వాత జగన్ వచ్చిన తర్వాత అదే వీళ్ళు వైవి సుబ్బారెడ్డి వీళ్ళు ఎదురుగుండా ఒక నివేదిక పెట్టారు, మనకి సరైన టైంలో సప్లై చేయలేకపోతున్నారు, దానివల్ల ఇబ్బంది ఎదురవుతుంది. దానికి గాను తీసుకొచ్చినటువంటి విధానం ఏంటి అంటే, చిన్న చిన్న కంపెనీల నుంచి అయినా తీసుకోవచ్చు అన్నట్టు. అట్లాగే
కొన్ని కిలోమీటర్ల దూరంలో అన్నప్పుడు ఒక 3-4 బడా కంపెనీలకు మాత్రమే సప్లై చేయగలుగుతున్నాయి. వాళ్ళ దగ్గర లేకపోతే లేదు. వాళ్ళది ట్యాంకర్ పంపించాక ఇక్కడ అది రిజెక్ట్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా నెయ్యి దొరకదు. అప్పుడు ఇమీడియట్ గా సప్లై చేసుకోవడానికి ఇట్లాగ చిన్న చిన్న కంపెనీలు ఇమీడియట్ తీసుకోవడానికి, అది వైష్ణవీనా ఇట్లాంటివన్నీ, సంఘమైనా ఇట్లాంటివి. అదే పెద్ద పెద్ద దాంతో పాటు పెద్దది బాగా క్వాలిటీది వస్తుంది అన్నప్పుడు వేరే కిలోమీటర్లు ఎక్కువైనా సరే దూరం నుంచైనా తెప్పించాలి. ఇది అప్పుడు చేసింది. ఇలా చేసినటువంటి కారణంగానే వీటికి అవకాశం దొరికింది అన్నటువంటిది కూడా ఆ నివేదిక చెప్తున్నటువంటి లెక్క. ఈ నివేదికల తర్వాత ఈ వాళ్ళ దగ్గర ఆ డైరీల దగ్గర పాలు కొన్నటువంటి దాఖలా లేదు అన్నటువంటి నివేదిక ఉంది. ఇవి ఎప్పుడైతే అయ్యిందో ఈ జంతు కొవ్వులే మిగతాది వైసీపీ ఏం చేసింది తెలివిగా మిగతా పాయింట్స్ అన్నింటినీ డౌన్ ప్లే చేసి దీన్నే హైలైట్ చేసింది. అదిగో జంతు పదార్థాలు లేవని తేలింది కదా అన్నాక వీళ్ళు దాంట్లో ఆవేశపడిపోయేసి వీళ్ళ మీడియా ద్వారా అదేదో టాయిలెట్ క్లీనింగ్ ఇది అన్నారు. ఇది జనాలలో ఇంకొంచెం అసహ్యం అయిపోయింది, పబ్లిక్ లో నెగిటివిటీ అయిపోయింది. టాయిలెట్ ది తాగుతారా, తింటారా ఎవడన్నా? అసలు వాటితో లడ్డు తయారవుద్దా? ఇంకోటి నెయ్యి లేని లడ్డు కెమికల్స్ తోనే లడ్డూలు తయారు చేసింది, వీళ్ళు గొప్ప సైంటిస్టులు, సింథటిక్, ఇవన్నీ వినడానికి బాగుంటాయి. లేని నెయ్యి ఎక్కడి నుంచి అయినా తయారవుతుంది, అది చేసి చూపించాలి. వీళ్ళు దాన్ని చేసి చూపించారా? పోనీ దాంట్లో యాసిడ్ కూడా పోసి తయారు చేస్తే అది తిని ఆరోగ్యకరంగా 5 సంవత్సరాల పాటు జనమంతా ఉన్నారు. 20 కోట్ల లడ్డూలు తయారు చేసి తిని జనాలందరికీ ఏం కాలేదు. మొన్న ఈడ్చిపెడితే అంతే పాలు 10 లీటర్ల పాలకి ఇంతమంది చచ్చిపోయారు. ఇట్లాంటిది కోట్లాది మంది జనం లడ్డూలు తిని ఏం కాలేదు వాళ్ళకి అంటే నమ్ముతారా జనం? కాబట్టి అక్కడ మిస్ అయిపోయింది. ఇక బాబు గారు చెప్తుంటే వీళ్ళు చెప్పేదంతా పొలిటికల్ అనిపిస్తోందని జనంలో నమ్మకం ఉన్నటువంటిది ఆల్టర్నేటివ్ గా ఫీల్ అవుతున్నటువంటిది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి బీజేపీని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళకి ఎదురుదాడి కొన్ని రోజులు చేశారు. కానీ ఎంత చేసినా ఆశించినంత అవల. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టాడు, ఎమ్మెల్యేలు అందరి చేత తిట్టించాడు. తర్వాత నాగబాబు కూడా పాపం అప్పటిదాకా మాట్లాడినాడు, ఆయన విధి చేశాడు, అంత అయిపోయింది. పోనీ వీళ్ళు అంత అగ్రెసివ్ గా వెళ్ళిన దాని వల్ల ఏమన్నా పబ్లిక్ ఆలోచనలో మారిపోయిందా? ఇక ఇప్పుడు మళ్ళీ నాయుడు గారి ఉదంతం వచ్చింది. ఇది ఎప్పుడైతే అది చట్టపరంగా క్రైమ్ కాదు, ఎందుకంటే ఒకటి పెళ్ళాం ఇంకొకటి భర్తతో కలిసి కాపురం చేస్తే తప్పు లేదని కోర్టులు తీర్పిచ్చాక 18 ఏళ్ళు దాటాక ఎవరెవరితోనైనా పడుకోవచ్చు, ఏ ఓలో దొరికినా కూడా తప్పేం లేదు. అది అంతకైతే కనుక చివరికి విడాకులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా కొన్ని తీర్పులు వచ్చింది. ఇంకేం చేస్తాయి న్యాయస్థానాల్లో అటు తీర్పులు వచ్చాక? చట్టపరంగా ఏం లేదు. నైతికమా అనైతికమా? చూడ్డానికి అది అనైతికంగానే కనబడుతుంది. ఏ చెల్లులో ఏ అక్కతో అయితే కనుక వీళ్ళు అనైతికం అవుతారు. అట్లా తప్పుడు ప్రచారం ఎట్ట చేశారు? కాదు అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి కుటుంబం, ఫ్రెండ్షిప్, కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ గోకులోనో గేకితే అందులో ఏ దాంట్లోనే అది ఏది కాదని చెప్పేసింది. దాని కథం అయిపోయింది. ఇక దాన్ని ఎంత కవర్ చేయాలన్నా ఈవెన్ సొంత పార్టీలకు సంబంధించిన గ్రూపుల్లోనే ఏంది ఇది మనం నెత్తినేసుకోవాలని అడుగుతున్న పరిస్థితి. మీరు చూడండి, పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు నెత్తినెత్తుకోవట్లేదు. ఇప్పుడు దీని నుంచి డైవర్షన్ కి ఏదన్నా టాపిక్ ఎంచుకుని ఉండాలి వీళ్ళు. డైవర్షన్ లేదా ఎదురుదాడి కోసం వీళ్ళిద్దరిని పిలిచి ఉండాలి నేను అనుకోవడం. అయితే ఒక బాంబ్ బ్లాస్టింగ్ లాంటిది ఏమైనా జరుగుతుంది ఇలాంటిది. కానీ రాజ్యసభ సభ్యత్వం విషయాల్లో ఏమైనా చర్చలు నడుస్తున్నాయా? కోటాలు అందులో కూడా వాటాలు ఏమైనా అడుగుతున్నారా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా. అంటే నాకున్న ఐడియా వరకు మాత్రం రాజ్యసభ అడుగున్నారు వీళ్ళు. ఒక రాజ్యసభ కావాలని. దానికి ఈయన కారణం కూడా ఏదో చెప్పారు, లింగమనేనికి నేను కమిట్మెంట్ ఇచ్చాను అనేసి. వరుసగా లింగమనేని టీడీపీ వాడు, ఆయన తెలివిగా వీళ్ళిద్దరి మధ్యన సమన్వయం చేసుకుంటారు. జనసేన కోటాలు అంటున్నారు. జనసేన కోటాలు లింగమనేని టికెట్ ఇచ్చేటప్పుడు కనుక ఒక కాకినాడ తప్ప 2వ సీటు కూడా వీళ్ళది టీడీపీ కాన్సెప్ట్, అట్లాంటివే ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ పేరుతో ఎమ్మెల్యేలు అయిన. అట్లాగే ఇది కూడా వీళ్ళ కోటాలో ఇస్తారేమో ఎంపీ టికెట్. బీజేపీ మొదట 3 అడిగింది. వాస్తవంగా ఇదివరకు వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం 50-50 అని. ఆ తర్వాత ఇట్లాగా ముగ్గురం కదా, ముగ్గురు మధ్యన 50-50 కుదరదు కదా అన్నప్పుడు ఇప్పుడు ఒకటే తీసుకోమని అడిగారట చంద్రబాబు గారు మొన్నటిసారి వెళ్ళినప్పుడు. అమిత్ షా ఒప్పుకున్నాడని. 3 అడిగారని 3 నుంచి 2 ఓపిక అనుకుని 2 నుంచి 1 ఒప్పుకున్నారని. టీడీపీ 2 తీసుకుంటుందని. ఒకటి సానా సతీష్ ని కంటిన్యూ చేయాలి, 2వది కిలార్ రాజేష్. అయితే ఇప్పుడు ప్రెషర్ మాత్రం పెరుగుతున్నటువంటిది అయితే భాష్యం రామకృష్ణ, తర్వాత జయదేవు, వీళ్ళు కాకుండా ఇంకో 4-5 ప్రెషర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎట్లా డ్రామా చేయాలో తెలియలేదు. ఎవరికి గనక
సొంత సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఉమ్, వరలరామయ్యకి ఇవ్వబోతున్నారు ఇదిగో 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 అని చెప్పేసి వారం రోజుల పాటు సినిమా చూపించి ఉమ్, చిట్ట చివరి శకంలో ఆయన బయలుదేరిపోయాడని కూడా బ్రేకింగ్ లేసి ఉమ్. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల అంటూ ఆయనకి ఇచ్చారు కదా అప్పుడు హైకోర్టు లాయర్కి. అవునవును. ఉమ్. అట్లాంటిది ఏదన్నా డ్రామా చేస్తారని చూడాలి లాస్ట్ లో. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఈ వివాదాలన్నీ లడ్డు వివాదం కానీ టీటీడీ చైర్మన్ వివాదాల్లో ఈ మధ్యన కాస్తంత వాయిస్ అయితే తగ్గించారు పవన్ కళ్యాణ్. ఫస్ట్ లో ఒకప్పుడు తొక్కిస్లాట్ లో చనిపోయినప్పుడు తిరుపతికి సంబంధించి అప్పట్లో ఆయన ఏకంగా ఈవోని చైర్మన్ సమాధానం చెప్పాలి అని ప్రశ్నించిన ఆ స్థాయి, ఆ వాయిస్ అయితే ఇప్పుడు వినిపించట్లేదు. దేనికి అంటే క్రమంగా ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారిది చూసినప్పుడు ఈయనకి తండ్రి భావన ఉమ్, పవన్ కళ్యాణ్కి. మనం ఇంతకుముందు తెలుగుదేశం నుంచి విడిపోయినప్పుడు అబ్జర్వ్ చేసిన ఉమ్, లోకేష్ విమర్శించారు కానీ చంద్రబాబుని కాదు. ఉమ్, మీ అబ్బాయి వల్ల అంటూ వచ్చారు. అవును. ఉమ్, అలాగే బాబు గారు అనేవాడు. అవును. ఉమ్, ఆయన బాబుని ఈయన గౌరవిస్తాడు, ఉమ్, అపారమైన గౌరవం ఉంది. ఉమ్, బాబు అనుభవాన్ని గౌరవిస్తాడు ఆయన. ఉమ్, కాబట్టి ఆయన చెప్పినట్టు వింటున్నాడు. ఉమ్, ఉమ్, దాన్ని బాబు చక్కగా అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. ఉమ్, ఈయన పరిపాలన నేర్చుకోవడం అనేది ఈయనకి ఏం చెప్పుండొచ్చు, మేబీ జగన్కి పరిపాలన తెలియకపోవడం వల్ల దెబ్బతిన్నాడు, అంత ఇదొచ్చి ఇంత దారుణంగా దెబ్బతినడానికి కారణం. నువ్వు రేపు సీఎం అవుతావు ఏదో ఒక నాటికి, జగన్ వెళ్ళిపోతే ఆ ప్లేస్ నీదే, అప్పుడు మా లోకేష్కి వ్యతిరేకంగా నువ్వే సీఎం అవుతావు, కాబట్టి నువ్వు ప్రిపేర్ అవ్వు అని చెప్పుండొచ్చు కదా. ఉమ్, మరో రేవంత్ తయారు చేద్దాం అనుకోవచ్చు కదా అవును. ఇక్కడ. ఉమ్, ఉమ్, అందుకు ఈయన కూడా సిద్ధంగా ఉన్నాడు కదా. ఉమ్, ఈయన ఆలోచన ఎంతసేపటికి కూడా జగన్ ప్లేస్ నేను ఆక్యుపై చేస్తాననే ఆలోచనలోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. అవునా. ఉమ్, తెలుగుదేశం ప్లేస్ ఆక్యుపై చేయాలనుకోవట్లేదు, అది అది వాళ్ళకే ఉండాలి ఆ ప్లేస్. అది వాళ్ళకు ఉంచి జగన్ ప్లేస్ తను ఆక్యుపై చేయాలనుకుంటున్నాడు. కాబట్టి దానికి ట్రైనింగ్ అయ్యే క్రమంలో రాజకీయం నేర్చుకోవాలి. అంటే అది కోటంలో ఉండవుతుందా, కోటంలో బయటకు వచ్చి చెయ్యాలి. అదే ముందు నేర్చుకున్నాక కదా అది. అంటే జగన్ పట్ల విపరీతమైన ద్వేషం పెంచాలి, అది చంద్రబాబు గారితో పాటు తను కూడా పెంచాలి, తన సామాజిక వర్గంలో పెంచాలి. ఎందుకంటే జగన్ అనూహ్యంగా యాక్సెప్టబుల్ లీడర్ ఫర్ కాపుస్ అయ్యాడు. ఏది ఇదివరకు కాపులు ఒకసారి తెలుగుదేశానికి ఒకసారి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తా వచ్చారు సుదీర్ఘకాలం. 89 తర్వాత చూస్తే కాంగ్రెస్ కే వచ్చారు వాళ్ళు. 89లో రంగా చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ కి, మళ్ళీ అదే కాపుల తర్వాత తెలుగుదేశానికి ఓట్లేశారు కదా. కానీ హాఫ్ ఆఫ్ ద సెక్షన్ అయితే టీడీపీని ద్వేషిస్తారు. కాబట్టి ఆ ద్వేషించే కాపుల్ని తను తీసుకొచ్చి ఇవాళ పాజిటివ్ గా మలిచాడు టీడీపీకి అనుకూలంగా. వాళ్ళల్లో కాపులు తెలుగుదేశాన్ని ద్వేషించినంతగా కాంగ్రెస్ ని ద్వేషించాల, ఈవెన్ వైసీపీని ద్వేషించాల. ఇప్పుడు వాళ్ళని ఈయన తన వైపుకి ఇవాళ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ తమ లీడర్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు. 80% ఆఫ్ ద కాపుస్, 80 to 90%. మిగతా 10% తటస్థంగా ఉన్నారు. విచిత్రమైన వాతావరణం ఏంటంటే కాపు సామాజిక వర్గంలో గోదావరి జిల్లాల్లో కానీ లేకపోతే రాష్ట్రంలో బలమైన కుటుంబాలు, కాపు కుటుంబాలేమో వైసీపీ వైపు, ఒక అంబటి రాంబాబు, ఒక బొత్స సత్యనారాయణ, ఒక ముద్రగడ పద్మనాభ, ఒక ఇతని పేరేంటి త్రిమూర్తులు, తోట, ఇట్లాంటి వాళ్ళందరూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలుగా వాళ్ళ కుటుంబాలు భావించేది. లైక్ రాజమండ్రి దగ్గర ఇంకొక ఆయన ఉన్నాడు కదా, దాడిశెట్టి రాజా గాని, ఇట్లాగా వీళ్ళందరూ కూడా కులపరంగా బలమైన కాపులందరూ కూడా కుటుంబాలు వీళ్ళ వైపు ఉన్నాయి, ఓట్లు అటుకి టర్న్ అయినాయి. కాబట్టి ఇది ఎక్కువ కాలం ఎమర్జ్ చేసుకోగలడా ఈ రానప్పుడు. ఫ్యూచర్ లో తను వాళ్ళని తీసుకుని యువతలకు వచ్చిన వాళ్ళలో జగద్వేషం అట్లాగే ఉంచాలని చూస్తున్నాడు. అది అతని స్ట్రాటజీ. లోకేష్ కి సీఎం పగ్గాలు అప్పచెప్పే ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నారా బాబు గారు? అందుకే ఈ వరుస భేటీలు నేను కూడా అదే అనుకున్నాను ఇంతవరకు. దాంతో పాటు ఈ ఇష్యూస్ అని నేను రీసెంట్ గా విన్న పాయింట్ అయితే మాత్రం లోకేష్ ని దఫా సీఎం చెయ్యకపోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈసారి ఈ టర్మ్ 29లో చేయరు వద్దంటున్నారు చంద్రబాబు గారు. ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ ని ముందు పెడితే కరెక్ట్ కాదన్నటువంటిది ఆయన. లోకేష్ కూడా
ఉమ్, అంటే అంత ముందైతే నేను విన్నదైతే వచ్చే ఉగాదికి అన్నారు. అవును. కానీ లోకేష్ టీమ్ తో పరిచయాలు ఉన్న కొంతమందితో నేను మాట్లాడినప్పుడు తెలిసిన పాయింట్ ఏంటంటే, లోకేష్ వాళ్ళు అడిగారు బాగా అన్నాన్ని పలకరించే చనువు ఉన్నాడు. అడిగితే అసలు ఆలోచన పక్కన పెట్టండి, ముందు మనం నేర్చుకోవాలి చాలా అని చెప్తున్నారు. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తే కనీసం మండల్కి బాబు గారు కూడా వెళ్ళట్లేదు, అక్కడే మొత్తం లోకేష్ గారే లీడ్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఇంకా అంతా అప్పచెప్పేశారు, అధికారికంగా ఇవ్వాలి అదొకటే మిగిలింది అనేది పరిస్థితులు చూస్తే రేపు ఉగాదికి ఏమన్నా ప్రకటిస్తారనేది కూడా ఒక ప్రచారం. అది చూసినప్పుడు స్టెప్ పార్టీ నడపడం అంతా లోకేష్, కానీ జనానికి చంద్రబాబే. అంటే గవర్నెన్స్ కూడా కంప్లీట్ గా ఏంటి, క్రిందటిసారి అతను 2014లోనే లోకేష్ నడిపాడు ప్రభుత్వం. అదే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ మొత్తం అధికారాలన్నీ. అంటే ఈ దఫా పార్టీని కూడా నడుపుతున్నాడు. అప్పుడు పార్టీని బాబు గారు నడిపారు, ప్రభుత్వాన్ని లోకేష్ నడిపారు. ఈ దఫా పార్టీని ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు, నో డౌట్ అందులో. అయితే పగ్గం వేయడానికి జనంలో ఎట్లుంటుంది అనేటటువంటి ఒక సందేహం ఉంది. ఇప్పుడు ఈ కూటమి బలంగా ఉండాలంటే ఇంకొక దఫా గెలిస్తే అప్పుడు ప్రాబ్లంలే. అలా కాకుండా ఇప్పుడు ఓడితే ఇతని మీద ముద్ర ఉండిపోతుంది కదా. అవును, అది ఆ భయం ఏదో ఉన్నట్టుంది. అంటే కూటమి వైపు నుంచి అయితే భయం ఏం లేదు, ఒకవేళ పగ్గాలు ఇచ్చిన కూటమి నుంచి ఎలాంటి అబ్జెక్షన్ వస్తుందనే భయం బాబు గారికి. నాకున్న అవగాహన మేరకు అయితే బీజేపీ అసలు దాన్ని పట్టించుకోదు. అవును, వాళ్ళ ఇష్టం అంటది. పవన్ కళ్యాణ్ లోకేష్ ని మధ్యన బ్రదర్ అంటున్నాడు. లోకేష్ కూడా అందరు ఎమ్మెల్యేని సమర్థించుకుంటూ వస్తున్నాడు. ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఉంటే ఉండాలి, అది లేదా ఈ ట్రిప్ కాకుండా ఉండాలి. అదే కదా, రైట్, చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మధ్య భేటీ వెనక ఆంతర్యం ఏంటి అనేది త్వరలో తెలియాల్సి ఉంది. కాకపోతే రకరకాల కోణాల్లో అయితే ఎవరు విశ్లేషణ వాళ్ళది, ఏం జరుగుద్ది నిజంగా ఉగాది ముందు ఏమన్నా ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఉంటుందా, లేదు అంటే ఇలాగే కొనసాగించేస్తారు, చూద్దాం.